కంప్లైంట్స్ అయితే చాలానే ఉన్నాయి. వెహికల్ టెస్ట్ డ్రైవ్ లో మనము ఎర్రర్ లైట్స్ ఏమన్నా వస్తున్నాయా, మాల్ ఫంక్షన్ లైట్స్ అలాంటివి ఏమన్నా వస్తున్నాయా, షాక్ అబ్జర్వర్స్ బాగా హార్డ్ అయిపోయినాయి. చాలా సర్వీసెస్ నుంచి కస్టమర్స్ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే లింక్ రాడ్లు మొత్తం పోయినాయి. స్పేర్ పార్ట్స్ అన్ని ఈ రకంగా మొత్తం అన్ని ఓపెన్ చేసుకున్నాం. వెహికల్ మొత్తం డిస్మాండ్లింగ్ చేసి ఉంది. ఇంతలా కార్బన్ పట్టేసింది చూడండి. ఫ్యూచర్లో కస్టమర్కి ప్రాబ్లం రాకుండా మనం చేంజ్ చేస్తున్నాము. Welcome back to Spanner Automotive. Today, we're giving this Swift a manual carbon clean. We restore your engine's performance by removing stubborn buildup. Drive with confidence. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ మోడల్ వచ్చి 2012 మోడల్ వెహికల్ ఉంది. దీంట్లో ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి ఒకసారి డీటెయిల్ గా వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. వెహికల్ వచ్చేసి 1,17,000 కిలోమీటర్స్ తిరిగింది. 1,17,606 కిలోమీటర్స్ తిరిగింది. కంప్లైంట్స్ అయితే చాలానే ఉన్నాయి. కస్టమర్ చాలా కంప్లైంట్స్ అయితే చెప్పారు. వెహికల్ అబ్నార్మల్ వైబ్రేషన్ సౌండ్ వస్తుంది అండ్ వెహికల్ ఎత్తేస్తుంది అనేసి. ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. వెహికల్ అయితే బాగా ఎత్తేస్తుంది. సస్పెన్షన్ మొత్తం హార్డ్ అయిపోయింది. షాక్ అబ్జర్వర్స్ అలా ఎత్తేస్తుంది డబుల్ అనేసి. వెహికల్ టెస్ట్ డ్రైవ్ లో మనము ఎర్రర్ లైట్స్ ఏమన్నా వస్తున్నాయా, మాల్ ఫంక్షన్ లైట్స్ అలాంటివి ఏమన్నా వస్తున్నాయా, వెహికల్ పికప్ కండిషన్ ఎలా ఉంది అండ్ వీల్ బేరింగ్స్ హమ్మింగ్ సౌండ్ ఏమన్నా వస్తుందా, సస్పెన్షన్ సౌండ్ ఏమన్నా వస్తున్నాయి అనేది టెస్ట్ డ్రైవ్ లో అబ్జర్వ్ చేస్తాము. ఈ షాక్ అబ్జర్వర్స్ అయితే బాగా హార్డ్ అయిపోయినాయి, ఎత్తేస్తుంది బాగా గట్టిగా. ఏసీ కూలింగ్ అయితే వస్తుంది, ప్రాబ్లం లేదు. డాష్ బోర్డ్ లో ఎలాంటి ఎర్రర్ కోడ్స్ కానీ మాల్ ఫంక్షన్ లైట్ కానీ అయితే ఏం రావట్లేదు. బాగా రఫ్ రోడ్ లోకి వచ్చేసినాము. ఇలా ఎత్తేస్తుంది చూడండి బండి. ఆఫ్టర్ వర్క్ కూడా మనం చూద్దాము. షాక్ అబ్జర్వర్స్ బాగా హార్డ్ అయిపోయినాయి. చాలా సర్వీసెస్ నుంచి కస్టమర్స్ చెప్తూనే ఉన్నారు షాక్ అబ్జర్వర్స్ మార్చుకోవాలి సార్, బాగా హార్డ్ అయిపోయినాయి, ఎత్తేస్తుంది బండి అనేసి. గట్టిగా ఎత్తేస్తుంది బండి అయితే. వెహికల్ అయితే ట్రాల్ చూసుకొని గ్యారేజ్ కి అయితే వచ్చేసినాము. ఏం ప్రాబ్లం ఉన్నాయో ఒకసారి లిఫ్ట్ లో పెట్టి డీటెయిల్ గా చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. వైపర్ వాటర్ వన్ సైడ్ గా నియారా సही, లైట్స్ లో బీమ్, హై బీమ్, రివర్స్, పార్కింగ్ ఓకే. సో రియర్ షాక్ అబ్జర్వర్స్ అయితే మొత్తం పోయినాయి. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఆయిల్ లీక్ అవుతుంది. మొత్తం రెడ్ అయిపోయింది షాక్ అబ్జర్వర్. సైడ్ కూడా బఫర్స్ మొత్తం కట్ అయిపోయింది. ఆయిల్ లీకేజ్ అయితే లేదు కానీ హార్డ్ అయిపోయింది షాక్ అబ్జర్వర్. ఇక్కడ దాకా ఈ బఫర్ అనేది రాసుకుపోతుంది. ఇక్కడ నుంచి మోస్ట్లీ ఆయిల్ సెపరేటర్ దగ్గర నుంచి నార్మల్ గా వెహికల్స్ కి ఆయిల్ లీక్ అవుతుంది. ఆయిల్ సెపరేటర్ దగ్గర నుంచి ఇది చూసుకోవాలి. అండ్ దాంతో పాటు ఏజీఆర్ వాళ్ళ దగ్గర నుంచి కూలెంట్ లీకేజ్ అవుతుంది. కామన్ ప్రాబ్లమ్ స్విఫ్ట్ డీజిల్ లో, ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే లింక్ రాడ్లు మొత్తం పోయినాయి. షాక్ అబ్జర్వర్స్ కూడా బాగా హార్డ్ అయిపోయినాయి. వెహికల్ అయితే 1,17,000 తిరిగింది కాబట్టి దీంట్లో కస్టమర్ కి అడుగుతున్నాము టైమింగ్ చైన్ రిప్లేస్మెంట్ అండ్ దాంతో పాటుగా వాటర్ పంప్, కూలెంట్ బాడీ, ఇవన్నీ రేడియేటర్ సర్వీసింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ రిక్వైర్మెంట్ అనేది కస్టమర్ కి అప్రూవల్ అనేది తీసుకుంటున్నాము. వెహికల్ ఒకసారి డీటెయిల్ గా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మనం మొత్తం ఓపెన్ చేసిన తర్వాత డీటెయిల్ గా వెహికల్ ఏమేమి వర్క్ చేస్తున్నాం అనేది చూద్దాం. మొత్తం మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో ఇంటర్ కూలర్, ఈజీఆర్ వాళ్ళు, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఇవన్నీ క్లీన్ చేస్తాము డీటెయిల్ గా. ఈజీఆర్ హోస్ పైప్స్, సెన్సర్స్ అవన్నీ క్లీన్ చేస్తాము. సో దాంతో పాటుగా ఏంటంటే మనం టైమింగ్ కిట్ కూడా మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాం ఈ వెహికల్ లో. అండ్ అదే విధంగా ఫ్యూల్ ట్యాంక్ కూడా మనం క్లీనింగ్ చేస్తున్నాము. థర్మోస్టాట్ బాడీ అండ్ కూలెంట్ ఎల్బో ఏదైతే అంటారో అది కూడా మారుస్తున్నాము. అండ్ వాటర్ పంప్ కూడా చేంజ్ చేస్తున్నాము. రేడియేటర్ కూడా మనం సర్వీస్ అనేది చేపిస్తున్నాము. సో స్పేర్ పార్ట్స్ అన్ని ఈ రకంగా మొత్తం అన్ని ఓపెన్ చేసుకున్నాము. వెహికల్ మొత్తం డిస్మాండ్లింగ్ చేసింది ఉంది. సో ఈ రకంగా అంతా ఓపెన్ చేసేసాము. ఇది వచ్చేసి కూలెంట్ థర్మోస్టాట్ బాడీ, అల్యూమినియం టైప్ బాడీ, ఇది ఓల్డ్ మోడల్ లో. ఇప్పుడైతే ప్లాస్టిక్ మోడల్స్ వస్తున్నాయి అన్నిటికీ. సో ఈ కూలెంట్ బాడీ గానీ మనం ఫ్యూచర్ లో కస్టమర్ కి ప్రాబ్లం రాకుండా మనం చేంజ్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే లైట్ గా క్రాక్ కూడా ఉండే. మెయిన్ ఏంటంటే ఇంజన్ ప్రాణాన్ని తినేసేది స్విఫ్ట్ డీజిల్ లో ఈ కూలెంట్ బాడీ. ఇది ఎప్పుడైనా 80,000 1,00,000 కిలోమీటర్ లోపల ఇది కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. కంప్లీట్ గా ఇంజన్ ని తినడానికి ఛాన్సెస్ ఉంటుంది. మేజర్ గా స్విఫ్ట్ డీజిల్ లో ఇంజన్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఈ థర్మోస్టాట్ కూలెంట్ బాడీ. సో దీని వల్లనే మాక్సిమం ఇంజన్ ఓవర్ హీట్ అయ్యి వెహికల్ అనేవి ఆగిపోయి ఇంజన్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంటెక్ ఎయిర్ కూలర్. మనం ఇంటెక్ ఎయిర్ కూలర్ కూడా ఓపెన్ చేసుకున్నాము. మాన్యువల్ కార్బన్ క్లీన్ చేస్తున్నాము. సో ఇవన్నీ టైమింగ్ కిట్, టైమింగ్ ఆయిల్ పంప్ ఇవన్నీ మనం ఓపెన్ చేసుకున్నాము టైమింగ్ కిట్ రిప్లేస్మెంట్ కోసము. బెల్ట్ టెన్షనర్ బేరింగ్ అంటారు దీన్ని. సో ఇది బెల్ట్ టెన్షనర్ బేరింగ్ కూడా పోయింది. బేరింగ్ కూడా ఒకటి మనకు రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంటది. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఈజీఆర్ వాల్ లో ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్ చూడండి ఎంత కార్బన్ పట్టేసింది. సో ఇది వచ్చేసి ఈజీఆర్ వాల్ బీదర్ పైపు. ఇది కూడా చూసినట్టే మొత్తం కంప్లీట్ గా జామ్ అయిపోయింది. సో ఈ రకంగా జామ్ అయిపోయినప్పుడు ఏంటంటే పికప్, మైలేజ్, అసలు మొత్తం బ్లాక్ స్మోక్ అలాంటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే మనము మెయిన్ గా ఇంపార్టెంట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో క్లీన్ చేసే ఐటమ్స్. ఇది ఈజీఆర్ వాల్ లో కూడా చూడండి డస్ట్ పట్టేసింది. ఈ వాల్ ఇలా ఓపెన్ అవ్వకుండా చౌక్ కూడా అయిపోతుంది. సో ఇది ఆపరేట్ అవ్వనప్పుడు ఏంటంటే వెహికల్ పికప్, మైలేజ్ అనేది పడిపోతుంది.
అవుతుంది. సో దీంట్లో కూడా ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా చూసినట్టయితే ఎంతలా కార్బన్ పట్టేసింది చూడండి. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో ఇవన్నీ చేసే ఐటమ్స్ ఈ మొత్తం మ్యానిఫోల్డ్ కూడా మనం ఓపెన్ చేసుకున్నాము. అదే విధంగా ఎగ్జాస్ట్ మఫ్లర్ పైపు అండ్ రేడియేటర్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాము. అదే విధంగా కూలెంట్ బాక్స్ కూడా మనం క్లీనింగ్ కి ఓపెన్ చేస్తున్నాము. సో అదే విధంగా ఎయిర్ ఫిల్టర్ బాడీ కూడా మనం కంప్లీట్ గా ఈ వెహికల్ లో క్లీనింగ్ అనేది చేస్తున్నాం. సో దాంతో పాటుగా మనం ఇంకా సస్పెన్షన్ వర్క్ కూడా చేస్తున్నాము. ఫోర్ షాక్ అబ్జర్వర్ కూడా దీంట్లో రిప్లేస్మెంట్ చేస్తున్నాము. ఒకసారి స్పేర్ పార్ట్స్ వచ్చిన తర్వాత అవి కూడా మనం డిస్మాండ్లింగ్ చేసి డీటెయిల్ గా చేసుకున్నాం. కొన్ని పార్ట్స్ అయితే వచ్చేసినాయి. సర్వీస్ పార్ట్ ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, బెల్ట్ టెన్షనర్, బేరింగ్ అసెంబ్లీ మనం చేంజ్ చేస్తున్నాం. దీంట్లో కూలెంట్ బాడీ, థర్మోస్టాట్ వాల్ బాడీ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. అండ్ వాటర్ పంప్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. సో షాక్ అబ్జర్వర్స్, టైమింగ్ కిట్, ఫేర్ పార్ట్స్ ఇవన్నీ వచ్చేది ఉన్నాయి. దాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ వీడియో తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన కాడికి అయితే ఫిట్టింగ్ మనం ఒకటి స్టార్ట్ చేసి ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము. సో మిగతా షాక్ అబ్జర్వర్స్, లోవర్ ఆర్మ్స్ అండ్ టైమింగ్ కిట్ దీనికి పార్ట్స్ అనేది వచ్చేది ఉన్నాయి. కంప్లీట్ మేజర్ సర్వీసింగ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ టైమింగ్ కిట్ రిప్లేస్మెంట్ అండ్ సస్పెన్షన్ రిప్లేస్మెంట్ టోటల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా వెహికల్ అయితే డెలివరీ చేసేసినాము. ఇలాంటి మేజర్ రిపేర్స్ మీకు కూడా కావాలంటే విజిట్ స్పానర్ ఆటోమోటివ్. మా వర్క్ షాప్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. స్పానర్ ఆటోమోటివ్ అని గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేస్తే మా లొకేషన్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. గ్యారేజ్ లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ అండ్ హఫీస్పేట్ రైల్వే స్టేషన్ కి మధ్యలో ఉంటుంది. మంజీరా పైప్ లైన్ రోడ్ అంటారు దీన్ని. డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కూడా మా గ్యారేజ్ డీటెయిల్స్ అనేది మీకు వచ్చేస్తాయి. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.